సినిమా ప్రేమికులకు నమస్కారం. ఒక తల్లి కళ్ళ ముందే తన కూతుర్ని భర్త తీసుకెళ్లిపోతే ఆ కూతుర్ని తిరిగి తీసుకురావడానికి ఆమె ఎంత దూరమైనా వెళ్తుందా? అలాంటి ఒక తల్లి పోరాటం చుట్టూ తిరిగే సినిమా స్టోలెన్ గర్ల్. 2025లో విడుదలైన ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి దాదాపు 1 hour 45 minutes ఉంటుంది. ఇప్పుడు ఈ మూవీకి తెలుగు, తమిళ్, హిందీ ఆడియోని యాడ్ చేసి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అనేది మన రివ్యూలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఈ సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, నాకు సినిమాలో అన్నిటికంటే ముందుగా నచ్చిన విషయం ఏంటంటే బేసిక్ స్టోరీ. ఒక తల్లి తన కూతురిని తిరిగి దక్కించుకోవడానికి సంవత్సరాల పాటు చేసే ప్రయత్నాలు అనే పాయింట్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. కానీ సినిమా మొత్తం చూస్తే మాత్రం మనం ఊహించినంత గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా అనిపించలేదు. జస్ట్ ఒకసారి చూడొచ్చు అనిపించింది. కొన్ని సీన్స్ బాగుంటాయి, కొన్ని సీన్స్ చాలా స్లోగా అనిపిస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో స్టోరీ థ్రిల్లర్ కంటే ఎక్కువగా సీక్రెట్ ఆపరేషన్స్ వైపు వెళ్లడంతో ఎమోషనల్ కనెక్షన్ కొంచెం తగ్గుతుంది. కానీ ఓవరాల్ గా చూస్తే కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే మూవీలో స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉంది అండ్ కొంచెం వైలెన్స్ కూడా ఉంది. సో ఫ్యామిలీతో చూడాలనుకుంటే మీ ఇష్టం. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, కథ 1993లో మొదలవుతుంది. మౌరీన్ అనే మహిళ తన చిన్న కూతురు అమీనాతో జీవిస్తూ ఉంటుంది. కానీ ఒక రోజు ఆమె మాజీ భర్త కరీం కూతుర్ని తనతో తీసుకుని దేశం దాటి మిడిల్ ఈస్ట్ కి వెళ్లిపోతాడు. మౌరీన్ కు ఒక్కసారిగా తన కూతురు దూరం అయిపోతుంది. ఆమె పోలీసుల దగ్గరికి వెళ్తుంది. తనకు తెలిసిన మార్గాల్లో కూతుర్ని వెతుకుతుంది. కానీ సంవత్సరాలు గడిచిన అమీనా ఆచూకీ దొరకదు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మౌరీన్ కు రాబ్సన్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతను ఇంటర్నేషనల్లీ అబ్డక్టెడ్ చైల్డ్స్ ని వెతికి వారి కుటుంబాలకు తిరిగి అప్పగించే వ్యక్తి. అక్కడి నుంచి మౌరీన్, రాబ్సన్ కలిసి అమీనా కోసం వెతకడం మొదలు పెడతారు. వారి ప్రయాణం చివరికి బీరూట్ వరకు వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఇది కేవలం ఒక మిస్సింగ్ చైల్డ్ స్టోరీ కాదని తెలుస్తుంది. వాళ్ళ ముందు ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, కరప్షన్స్, సీక్రెట్ ఏజెన్సీస్ లాంటి చాలా విషయాలు బయటికి వస్తాయి. ఇక మౌరీన్ తన కూతుర్ని తిరిగి తీసుకురావడానికి చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అసలు అమీనా పరిస్థితి ఏంటి అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సింది. ఇక ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ కాన్సెప్ట్. మదర్ డాటర్ ఎమోషనల్ యాంగిల్ బాగుంటుంది. ఇంటర్నేషనల్ థ్రిల్లర్ సెటప్ బాగుంటుంది. కొన్ని సస్పెన్స్ మూమెంట్స్ బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్, స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది. థ్రిల్లర్ ఇంపాక్ట్ పూర్తిగా మెయింటైన్ చేయలేకపోయింది. కొన్ని క్యారెక్టర్స్ ఇంకా బాగా డెవలప్ చేసుంటే బాగుంది అనిపించింది. ఎమోషనల్ సీన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాల్సింది. సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మొత్తానికి స్టోలెన్ గర్ల్ ఒక మంచి పాయింట్ తో వచ్చిన యావరేజ్ థ్రిల్లర్. ఒక తల్లి తన కూతుర్ని తిరిగి దక్కించుకోవడానికి చేసే పోరాటం అనే కాన్సెప్ట్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ దాన్ని ఇంకా గ్రిపింగ్ గా, ఎమోషనల్ గా చూపించుంటే సినిమా చాలా బాగా వచ్చేది. మీకు స్లో బర్న్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, కిడ్నాపింగ్ స్టోరీస్, రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ మూవీస్ ఇష్టమైతే ఒకసారి ట్రై చేయండి. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి, ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.